నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. దేవుడి మార్గంలోకి వెళ్ళడం అంటే మీరన్నీ ఈ నియమాలను పాటిస్తూ వెళ్ళటం, శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని పాటించటం. ఇప్పుడు ఈ నియమాలన్నీ పాటిస్తూ జీవన విధానం ఉంటే మనం భగవత్ ఆరాధన చేయకపోయినా పర్వాలేదంటారా? ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ధర్మాచరణ ఉన్నప్పుడు భగవంతుడే మన దగ్గరకు నడుచుకుంటూ వస్తాడు. పూజ అవసరం లేదన్నారు. ధర్మాచరణలో రోజు పూజ కూడా ఒక భాగమే. నిత్య దీపారాధన. నువ్వు ధర్మాన్ని ఆచరించాలి కదా. ఈ జన్మ ఎత్తావు, ఈ జన్మకి ఏదో కొంత దోషం ఉండబట్టే మళ్ళీ పుట్టాను, లేకపోతే దేవుడి దగ్గరే ఉండేవాళ్ళం కదా. కాబట్టి కర్మను కడుక్కోవాలి. కర్మను కడుక్కోవటమే పూజ. ప్రతిరోజు నువ్వు పూజ చేసుకోవాలి. ఎందుకు? మాయ నిన్ను ఆవహించవచ్చు ఏ సమయంలో అయినా కూడా. సో మాయ ఆవహించకుండా ఉండటానికి నిత్యము పూజను చేసుకుంటాం మూలకంగా, దైవశక్తి ఉండటం మూలకంగా మాయలో పడిపోకుండా ఉంటావు. అప్పుడు ఏమవుతుంది? మాయ వచ్చినప్పుడు అనేక తప్పులు చేయటం అనేది జరుగుతుంది. ఈ తప్పుల వలన ప్రమాదం లోపలికి మనం వెళ్ళిపోతాం. ఈ ప్రమాదం లోపలికి వెళ్ళిపోయి దేవుడు నాకేం చేయలేదు కాబట్టి దేవుడు లేడు లేదంటే ఈ దేవుడి దగ్గర నాకు కోరిక నెరవేరలేదు, ఇంకో దేవుళ్ళని మార్చడం, గురువులను మార్చడం. అవును. ఇప్పుడు మంత్ర పూజ బదులు యంత్ర పూజ బదులు తంత్ర పూజ, ఈ రకరకాలుగా. నువ్వు ఎక్కడైనా కూడా ఒక నియమం అనేది ఉంటుంది. తాంత్రిక పూజలో కూడా చాలా నియమాలు ఉన్నాయి. మామూలుగా పూజ కంటే కూడా తాంత్రిక పూజలో చాలా నిష్టలు ఉన్నాయి. అదంత సులువైన విద్య కాదమ్మా. అది మళ్ళీ వాళ్ళని ప్రాణం తీసేస్తుంది. కట అదేదో చాలా తంత్రం చేసేస్తే తొందరగా అయిపోతుందని ఈ మధ్యకాలంలో కొంత ఇట్లాంటివి కూడా చేస్తున్నారు అంటూ ఉన్నాను నేను కూడా. అది చాలా వంశాన్నే పడగొడుతుంది. అది చక్కగా రోజు నువ్వు నిచ్చిన దీపారాధన పెట్టుకుని నీకేదో రామ అనే మంత్రమే వచ్చి కూర్చుని రామ 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 రామని ఓ 10 సార్లు అనుకో. ఈ ఇంట్లో హనుమంతుడు తిరుగుతాడు. నారాయణ 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 అనుకో, ఆ ఇంట్లో గరుకుమంతుడు నివసిస్తాడు. నాకు నందీశ్వరుడేనండి, మాది నంది గోత్రం, మాకు నందే ప్రధాన దేవం. నందిని స్మరణం చేయి. నందీశ్వర ఆయన మా శివుడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతాడు. శ్రీమాత్రే నమః అమ్మవారు వచ్చి నీ ఇంట్లో ఉంటుంది. పెద్ద పెద్ద మంత్రాలకే కాదమ్మా, దేవతలు నామ మంత్రాలను కూడా నియమంగా మనం జపం చేస్తే ఇంట్లో భగవంతుడు వచ్చి తీరతాడు. అలా వచ్చారు కాబట్టి మన పూర్వీకులు దేవతల్ని కూడా శాసించగలిగారు. ఋషులే కదా మన పూర్వీకులు, దేవతలను కూడా శాసించారు. నువ్వు తక్షణం వీడికి ఈ దోషాన్ని పోగొట్టు, యజ్ఞ యాగాదుల ద్వారా. కాబట్టి వాళ్ళు పోగొట్టుకున్నారా లేదా? కాబట్టి వాళ్ళంత పని మన కలియుగంలో చేయక్కర్లా. కలియుగంలో చాలా సులువుగా చెప్పారు పూజ. నిత్యము నామపారాయణం చేస్తే కలో నామస్మరణం అని అన్నారు. కలిలో నామస్మరణం చేయటమే ప్రధానం. ఈ నామస్మరణం చేయటానికి కూడా సమయం లేదు. మనం పిల్లలకు చెప్పము. ఆ పిల్లలు నేను ఈ విషయం చెప్పినా కూడా మీకు కూడా కోపం రావచ్చు కాక, కానీ మీకు చెప్పి తీరవలసిందే. ఈ చిన్న చిన్న కంటికి కనిపించిన టిక్లీ బొట్లు పెట్టుకుని తిరుగుతున్నారు. కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఎవరు పెట్టుకుంటున్నారు? అమ్మవారి ప్రసాదాన్ని కుంకుమగా పెట్టుకోవాలి అంటే మళ్ళీ అది కూడా కంటికి కనిపించకుండా ఊరికే ఇలా. అంటే నాకు ఇంతే కావాలి, ఇంతే వస్తుంది. మరి నీ మనసును బట్టే భగవత్ ప్రసాదం చక్కగా పెట్టుకోమన్నారు. పెట్టుకోండి, మంచిగా ప్రేమగా పెట్టుకోండి, భక్తిగా పెట్టుకోండి. నీ బాగుండడానికే కదా భగవంతుడిని ఆరాధన చేసింది. అది నువ్వు స్వీకరించట్లేదు. స్వీకరించేటప్పుడు కూడా మళ్ళీ పాలు నాకు ఇష్టం లేదండి, అభిషేక తీర్థం ఇస్తాం కదా, ఒక్క చుక్కే వేయండి, నాకు పాలు పడదు, నాకు పెరుగు పడదు, అన్నీ పడతాయి. మిగతావన్నీ తినకూడని వద్దన్నవన్నీ తింటున్నావు, అన్నీ పడుతున్నాయి. శివుడికి అభిషేకం చేసిన దానిలో పాలు పడదు, పెరుగు పడదు, తేనె పడదు. మళ్ళీ దాని మీద ఇట్లా ముందర పెట్టి అది సగం కింద పడుతూ ఉంటుంది ఒంటి మీద. అది తీసుకునే విధానం అంటే ఏంటి? భగవంతుడు ఇవన్నీ గమనించడు అనుకుంటారా? వాడు ఏమైనా ఉత్తి రాయనుకుంటున్నారా? ప్రతి దాన్ని భగవంతుడు గమనిస్తాడు. కాబట్టి పుణ్యం అంటే అంత ఈజీగా వచ్చేది కాదు. మన లోపల నిస్వార్థమైన మన హృదయం లోపల భగవంతుడి యందు పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ, భక్తి, విశ్వాసం అవన్నీ కనిపించాలి భగవంతుడి. ఒక్కసారి మీ మనసుని అలా చూపించండి, ఆయన మీ వెనకాతలు తప్పకుండా తిరుగుతాడు.
యథార్థంగా. కానీ నేను చాలాసార్లు సందర్భాల్లో నేను అలాంటి ఫలితాన్ని పొందాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అలాంటి ఫలితాన్ని పొందారు. మీకు కావాలంటే అలాంటి వాళ్ళని చూపిస్తాను, ఫలితాన్ని పొందిన వాళ్ళు. మీరు వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేయవచ్చు. కారణం ఏంటి? మనసును ఒక్కసారి ఆయనకి అందించు. నీ మనసును ఆయన చేతుల్లో పెట్టు, ఆయన పాదాల దగ్గర పెట్టు. నాయన ఏదో కర్మ అయింది, దానికి క్షమించు. ఈ బాహ్య ప్రపంచంలో అనేక మోసాల ప్రపంచం ఇది, అంతే కదా. రోజు నిత్యం మోసమే జరుగుతుంది ఇక్కడ. నన్ను ఆ మోసాల్లో పడేయకుండా నన్ను కాపాడు. నాకు చక్కగా నా చుట్టూ మంచి వాళ్ళని నుంచోపెట్టు, నాకు నిరంతరం మంచిని ప్రసాదించు అని కోరుకోవటమే కదా. అది కావాలని కోరుకుంటున్నావు, కానీ ఇక్కడ పూజ చేయటం, సాయంత్రానికి వేరే తీసుకోవటం, అంతే. ఇంకా మంచి ఎక్కడ ఇస్తాడు భగవంతుడు? అందువలన ఇది ఒకటే కాదు, అనేక దోషాలు మనం చేస్తున్నాము. ఆ దోషాల నివృత్తికే నమస్కారం చెప్పారు. పంచశూన దోషాలు ప్రతిరోజు నా నుంచి మీ దాకా అందరూ చేస్తారు. నిత్యం. ఏంటి గురువుగారు అవి? అంటే మాట్లాడటం తప్పు, నోట్లో కొన్ని క్రిములు చచ్చిపోతూ ఉంటాయి. ఓహో, నార్మల్ గా మాట్లాడిన. అందుకనే మౌన వ్రతం వచ్చింది. అసలు మౌనంగా ఉండండి అనేది ఎందుకు? మౌనంగా ఉంటే నీకు తెలియకుండా అనేక జ్ఞానం విషయాలు నీలో ఉత్పన్నమవుతూ ఉంటాయి, ప్రశ్నలు, సమాధానాలు. అలా మౌనంగా ఉండే రమణ మహర్షి వారు ఎంతమందికి జ్ఞానాన్ని పంచారు. మౌనస్వామి వారిని కుర్తాళంలో పీఠాన్ని స్థాపన చేశారు. ఆయన 50 ఏళ్ళు మౌనంగా ఉన్నారు. గురువు గారు చెప్పారు, కల్లో కనిపించి చెప్తే నువ్వు మాట్లాడకుండా ఉంటే బాగుంటుందంటే ఆయన కల్లో చెప్పినందుకు ఇలాలో చేసేసారు. గురు భక్తి అంటే అది. అంటే అలా మౌనంగా ఉంటే అనేక శక్తులు మనకు వస్తాయి. మనం మౌనంగా ఎక్కడ ఉంటాం? ఇంకొక వార్త మనం చెప్పకపోతే ఈ కడుపులో ఏదో పెద్ద ఉపద్రవం మనకు సంభవించింది. కాబట్టి అప్పుడు మన జాతకంలోనే కదా దోషాలు వస్తాయి. సో ఇవి ఇంత చేసాము ఇక్కడ పాపం. ఇప్పుడు ఈ పాపానికి మనం ఇంతే వదిలించుకున్నాం. ఓ చోట, ఇంకో చోట, ఇంకో చోట. ఆయన బాగా చెప్తారంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్కడో ఒక చోట ఫైనల్గా వెళ్ళేసరికి ఈ కొంచెం కలిసి మొత్తం అంత కాస్త సన్నగిలిపోయింది. అక్కడ ఫలితం మనకు కలిగింది. ఆయన మనకు బాగా నచ్చుతారు. కానీ మొదట దగ్గరే విశ్వాసం గనక నువ్వు ప్రతిపాదన పెట్టుకున్నట్లయితే మొదట్లోనే అది ఆది అంతం మొత్తం కలిపిపోతుంది. విశ్వాసం ఇక్కడ ప్రాధాన్యం. ఇలాంటి విశ్వాసం మనకి తగ్గిపోవటం మూలకంగా కూడా ఈ పూజలు మనకి ఫలించట్లేదు అనేది నేటి యువత ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా. ఇప్పుడు ఉద్యోగాలు చాలా మందికి పోతున్నాయి కదమ్మా. అవును గురుగారు. మరి ఎందుకు పోతున్నాయి చెప్పండి? అంటే సంస్థ ఏదో కొంచెం దివాలా తీసే స్థితిలో ఉంది కాబట్టి మా ఉద్యోగాలు తీసేస్తున్నారనే భావనలో అయితే ప్రతి ఒక్కరు ఉంటున్నారు. అసలు వాస్తవం ఏంటి? ఒకసారి వాళ్ళని అడగండి, అది కాదని చెప్తారు. మరి సంస్థ పోవడంతో మరి నువ్వు ముందర నుంచి కష్టపడి సంపాదించి సంస్థ కూడబెట్టావు కదా ఆస్తి. మరి అప్పుడు ఆ ఆస్తి నుంచి కొంచెం ఇవ్వచ్చుగా 4 రోజులు ఆర్డర్స్ వచ్చేదాకా. ఏమిటి ఇక్కడ మనం అందరం కలిసి మన కుల వృత్తులను మానేశాము. ప్రతి ఒక్కరము అదే కావాలి డిమాండ్ దానికి పెరిగింది. నీ వృత్తిని నువ్వు చేసుకుంటే నీ ఇంట్లోనే నీకు పని దొరుకుతుంది. పూర్వకాలంలో మీరు బాగా గమనించండి, మన ఇంటి కార్పెంటర్ ఉంటే వాడు వచ్చి పని చేసిపోతే మనం ఊరుకునే వాళ్ళం కాదు. మాకు నువ్వే కావాలి. అప్పుడు ఏమైంది? ఈ అయ్యగారు నన్నే పిలుస్తున్నాడు, అయ్యగారు ఇంటి మనిషిని నేను వెళ్ళకపోతే ఆయన ఊరుకోడు అని నీకు నాకు మధ్య ఒక ప్రేమ ఏర్పడింది, భక్తి ఏర్పడింది ఇద్దరికి. నువ్వు బాగా చేస్తావని నాకు నమ్మకం, నా మీద ఆయన నన్నే పిలుస్తాడని ప్రేమ. రెండిట్లోనూ భక్తి భావన ఉన్నది. ఒక కార్పెంటరే కాదు, ఒక మంగళతనే కాదు, ఒక వ్యవసాయం చేసేటువంటి కూలీయే కాదు, ఒక ఇంటి పని మనిషి అయినా కూడా అందరం మనం ఒక భక్తిగా కలిసి ఉండేవాళ్ళం. అందుకని ఏ కష్టం వచ్చినా కూడా గబుకుని ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకునేవాళ్ళు అప్పట్లో. అవును. కానీ ఇప్పుడు కుల వృత్తులు అనేది కొంచెం చిన్నతనంగా ఎవరికి వారే భావించే పరిస్థితులు ప్రస్తుతంగా. అందుకనే నీ కులదేవత నీకే శాపాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఉద్యోగం లేదనే బదులు నీ కులవృత్తులు. ఇప్పుడు రానున్న రోజుల్లో వ్యవసాయమే పెద్ద ప్రధానమైనటువంటి జాబ్ కింద మారుతోంది, మీరు బాగా గమనిస్తే. మరి అప్పుడు పొలం ఉన్నవాడు గొప్పవాడుగా అవుతాడు. ఉద్యోగాలు ఉండవు కదమ్మా. మళ్ళీ వెడదాం అక్కడికి, వెళ్ళలేకపోతున్నాం. కారణం ఏంటి? ఇక్కడ ఏసీలో పెరిగాం, కారులో తిరిగాం, మళ్ళీ అన్ని గొలుసులు రోజుకు ఒక టిప్ టాప్గా మనం తయారయ్యాము.
మళ్ళీ రోజుకు ఒక వెరైటీ, అవును. రోజుకు ఒక హోటల్లో మనం ఫోటోలు తీసి గ్రూపుల్లో ఫ్రెండ్స్ నేను అక్కడికి వెళ్ళొచ్చా ఇక్కడికి వెళ్ళొచ్చి ఇదంతా ఇది ఉండదు. అందువలన మనం అప్పులు పాలైపోతున్నాము. మన మనసే మనకి ప్రధానమైనటువంటి దోషాన్ని తెస్తుంది. కాబట్టి మనసు వలన అనేక దోషాలు మనకు వస్తాయి. కాబట్టి నిత్యం భగవంతుడిని ఆరాధన చేసి తీరాలి. చేయటం మూలకంగా మనసుకి జ్ఞానం ఏర్పడుతూ ఉంటుంది. ఇది వద్దు ఇది చెయ్యాలనేది నీ అంతటిగా నీకు భగవంతుడు సెలవిస్తూ ఉంటాడు. ఆ ఇచ్చిన దాన్ని నువ్వు పట్టుకుని జాగ్రత్తగా ఉన్నవాడు బాగానే ఉంటున్నాడు, జాగ్రత్త లేనివాడు కింద పడిపోతున్నాడు. ఇంకో కొత్త విచిత్రం, మీ దగ్గర నేను అప్పు చేయటం ఎంజాయ్ చేయటం, వాడి దగ్గర అప్పు చేయటం నేను ఎంజాయ్ చేయటం, వీడి దగ్గర అప్పు చేయటం ఎంజాయ్ చేయటం. ఎందుకు ఫ్రెండ్షిప్లో ఇచ్చుకుంటాము, తర్వాత ఫోన్ ఎత్తాడు. శత్రువులు అప్పుడు బద్ధ శత్రువులు అయిపోతారు. మరి నువ్వు ఇవన్నీ చేసేది పాపాలే కదా, ఇంకొకరిని ఏడిపిస్తున్నావు కదా, మరి దీని తప్పెందుకని నువ్వు అనుకోవట్లేదు. దేవుడు నాకు పని చేయలేదు, దేవుడిని నిందిస్తున్నావే. మరి నువ్వే పక్కవాడికి నువ్వే నీ స్నేహితుడు నిన్ను నమ్మి 10,000 ఇస్తే ఆ 10,000 మళ్ళీ తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు ఫోన్ ఎత్తక అడ్రస్లు మార్చి సిమ్ములు మార్చుకునేంత స్టేజీకి మనిషి వెళ్ళిపోతుంటే ఇంకా దేవుడిని ఎందుకయ్యా అంటావు. అడ్రస్లు ఫోన్లు వరకు ఓకే, కోర్టుకెళ్ళి అయిపోయి పెట్టియడము ఇంకా వీడు కట్టలేడు అన్నట్టుగా. పాపం వాళ్ళు ఎంత కూడబెట్టి సంపాదించుకున్న సొమ్ము. కాబట్టి నువ్వే చేస్తున్నావు కదా, మరి దేవుడిని ఎందుకు అంటున్నావు. డబ్బులు అయితే దేవుడు తీసుకోవాలా నీ దగ్గర నుంచి, నువ్వు ఎంజాయ్కి ఉపయోగించుకున్నావు, ఎంజాయ్ చేసావు. అవును. కాబట్టి ఈ విధంగా ఈ దోషాలన్నీ మన పిల్లలకు తగులుతాయి. సో ఈ పాపాలు మనం అనుభవించి తీరవలసిందే. పాపం ఎప్పుడు కూడా మనకే ఉండిపోతుంది, పుణ్యము కూడా మనకే ఉండిపోతుంది. పుణ్యం అనేది ఆస్తిగా భావన చేస్తే పాపం అనేది రోగము కింద వస్తుంది. ఇప్పుడు ఈ ఇల్లు ఉందమ్మా, మా నాన్నగారు నాకు ఇచ్చారనుకుందాం, నేను నా పిల్లలకి ఇస్తాను, పుణ్యం వచ్చేసింది. మరి నేను ఏదన్నా తప్పు చేసి ఉంటే అది ఎట్లా ఎవరికి తెలియకుండా నేను తప్పు చేసి ఉంటాను అంటే జనాలకు తెలియదు, కానీ భగవంతుడికి తెలుసుగా. అందుకనే చిత్రముగా రాస్తాడు చిత్రగుప్తుడు అని అన్నాడు. చిత్రగుప్తుడు మనిషి యొక్క పాపాలని పుణ్యాల్ని చాలా చిత్రంగా రాస్తాడట, అందుకనే చిత్రగుప్తుడు అని పేరు వచ్చింది ఆయనకి. అన్ని పరిశీలన చేసి చాలా రాస్తాడు కాబట్టి ఆయన చిత్రగుప్తుడు అయ్యాడు. ఆ చిత్రగుప్తుడి యొక్క చిట్టా బట్టి మన కర్మకి ఈ దోషాలన్నీ సంప్రాప్తమవుతూ ఉంటాయి. ఈ దోషాన్ని పోగొట్టుకోవాలంటే పుణ్యం పెంచుకోవటమే పూజా ఫలితము. పుణ్యం పెరిగినప్పుడు, పుణ్యరాశి నీకు పెరిగినప్పుడు ఒక తక్కెట్లో పాపం పైకి వెళ్ళిపోతుంది, పుణ్యం బరువు పెరుగుతుంది. ఈ బరువు పెరిగినప్పుడు భగవంతుడు నువ్వు పుణ్యాన్ని పెంచుకున్నావు కాబట్టి నీకు అదే సమయంలో ఎవరో ఒకడు పరిచయం అయ్యి నీకు ఒక ఇంటర్వ్యూ ఇప్పించడం, ఉద్యోగంలోకి మళ్ళీ ఎంట్రీ అవ్వటం జరుగుతుంది. సో ఇది దోషం పోవటంలో ఉన్న అంతరార్థం. కాబట్టి నిరంతరం మనం పూజ చేస్తూనే ఉండాలి. రోజు ఒక 10 నిమిషాలు చేయండి, గంటలు గంటలు చేయమని మేమేం అడగట్లేదు. ఒక 10 నిమిషాలు, నాయన నా చేత తప్పు చేయించద్దు, నా వల్ల ఎవరు ఇంకొకరికి మోసపోవద్దు, నా మంచిగా నా ఉద్యోగం నాకుండి నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటే చాలు అని ఏదో ఒక రాముడిదో, కృష్ణుడిదో, దుర్గాదేవిదో, లలితాదేవిదో, విష్ణువుదో, నరసింహస్వామి, హనుమంతుడిదో నీకు ఇష్టమైనది ఒక అష్టోత్తరం చదువుకో, ఓ దీపారాధన చెయ్యి. సంకల్పం రాదు, వదిలేసే సంకల్పం నువ్వు చెప్పుకోలేవు, కూర్చుని దేవుడి ముందర అష్టోత్తరం చదువు. ఆయనకి తెలియదా నీ బాధ అంతా? అన్నీ చదువు. ఎక్కడదా గుళ్ళో అన్నదానం జరుగుతోంది, ఓ 10 రూపాయలు కట్టి వెళ్ళి, లేదు నీకే చెయ్యాలనిపించింది మీ ఆవిడని వంట చేయించి బయట పేదవాళ్ళకు అన్నప్రసాదం పెట్టు. పుణ్యం వస్తుంది, దోషం తొలగిపోతుంది, నీకు మనశ్శాంతి ఉంటుంది, ససంతానం కలుగుతుంది. రోజు పూజ చేయటం మూలకంగా మాయ దూరంగా నిలబడుతుంది, పాపం మన దగ్గరికి అంటుకోకుండా ఉంటుంది. ఉన్నన్ని రోజులు ఆనందమైన జీవితాన్ని పొందుతాం. ఇది ఎందుకు మనం చేయటం లేదు? ఆలోచన చేయండి. ఒక్క 10 నిమిషాలు భగవంతుడికి మనం సమయం రోజు కనుక కేటాయిస్తే, అయితే మేము కేటాయిస్తున్నామండి అయినా ఫలితం రావట్లేదండి. మీరు ఇందాకేమని అడిగారు? నిత్యం పూజ చేస్తే జాతకంలో దోషాలు పోతాయా? ఒకటి. భక్తి ఉంటే దోషం పోతుందా అనే భావంతో అడిగారు మీరు. ఈ భక్తి విశ్వాసంతో కూడుకున్నదై ఉండాలి, పరిపూర్ణమైన విశ్వాసంతో.
భక్త ప్రహ్లాదుడికి విషయాన్ని, కాలకూట విషయాన్ని అందించినప్పుడు నారాయణుడు నాకు ఇస్తున్నాడు, దీని లోపల నారాయణుడు ఇచ్చిన ప్రసాదం మాత్రమే ఉన్నది, ఇది నాకు సంబంధం కాదు, నారాయణుడిది అనుకున్నాడు. ఫలితం ఎవరి దగ్గరికి వెళ్ళింది? నారాయణుడి దగ్గరికి వెళ్ళింది. సో కాపాడవలసింది ఎవరు ఇప్పుడు? ఆయనే. నాకు సంబంధం లేదు. అంతే. కాబట్టి నన్ను గెలిపించుకోవటం నీ బాధ్యత విష్ణువు. ఆయనే పరీక్షలు పరిస్థితుల్లో పెడుతున్నా. నేను నిన్ను నమ్మాను, నన్ను ఓడిగించుకుంటావో గెలిపించుకుంటావో నీది అని ఆయన మీద వేసి చూడండి ఒక్కసారి. మనం రోజు గెలుస్తూనే ఉంటాం ప్రహ్లాదుడిలాగా. రోజు మనది విజయమే, విజయబావుటానే మనది. కాబట్టి అలాంటి భక్తిగా మనలో ఉన్నప్పుడు తప్పకుండా మనకి ఫలితం లభిస్తుంది. కాకపోతే మనలో ఏంటంటే కొంచెం ఈ మనసు చంచలమైంది కాబట్టి ఇస్తాడంటావా, మళ్ళీ ఇచ్చేటప్పుడు కూడా అమ్మా పర్సులో 10 రూపాయలకి 5 అబ్బవద్దు 20 రూపాయలు, అమ్మో ఇంకెక్కువే, ఈ రూపాయి తీసి మనం దానం ఒక్కసారి ఇస్తావు 10 రూపాయలు. రోజు నువ్వు వెళ్ళలేవుగా గుడికి, 10 రూపాయలు ప్రశాంతంగా ఇవ్వరాదు? అమ్మో 10 రూపాయల ఎందుకు? ఇచ్చేది ఏదో ప్రశాంతంగా ఇవ్వు, ఆనందంగా ఇవ్వు. ఒక్కసారి వాడు వెంటనే అనుకుంటాడు, ఆహా తల్లి నీ దయవల్ల ఇవాళ భోజనం చేశానమ్మా అని చెప్పుకుంటాడు. సంతోషం. భగవంతుడి ఆరాధనలో ఉండటం మూలకంగా అనేక దోషాలు మనకు దూరం అవుతాయి. భగవత్ పూజ మీరు ఇందాక అన్నారు, భక్తి ఉంటే జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయా? తప్పకుండా తొలగిపోతాయి, ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి దోషమైనా, ఎటువంటి దోషము అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు భగవంతుడిని ఆరాధన చేస్తున్నారు, మీకు పలానా దోషం మీ జాతకంలో ఉన్నది, ఆ సమయానికి ఒక గురువుని చూపిస్తాడు ఆ దోషం పోగొట్టడానికి. అంటే మార్గం. ఇప్పుడు ఆ దోషం పోతుంది. మీ భక్తి అనేటువంటిది లేదనుకోండి, ఈ దోషం మీరు అనుభవించి తీరాలిగా. అవును. ఇప్పుడు రావణాసుడి మీద విజయానికి వెళ్లే ముందర, యుద్ధానికి వెళ్లే ముందర నేను గెలుస్తానా విజయం వరిస్తుందా అనేటువంటి సందిగ్ధంలో రాముడు ఉన్నాడు. కానీ రోజు సంధ్యావందనం మానలా, రోజు వారు గురువు గారు చెప్పిన మంత్రాలని జపం చేసుకున్నాడు. అప్పుడు అగస్త్యుల వారు వచ్చారు అక్కడికి. వచ్చి నాయనా నువ్వేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నేను ఒక స్తోత్రం చెప్తాను, ఆ స్తోత్రాన్ని పారాయణం చెయ్యి ఇప్పుడు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం అని ఆదిత్య హృదయాన్ని చెప్పారు కదా. నీ యొక్క మూల పురుషుడు, నీ కులదేవత ఉన్నది కదా, నీ యొక్క వంశానికి సంబంధించిన ఆదిత్యుడిని నువ్వు ఆరాధన చెయ్యి ఇప్పుడు. ఆయనది కావాలి విజయం. నువ్వు ఆయన వంశంలో పుట్టిన వాడివి, ఆయన మళ్ళీ విజయాన్ని సాధించానని చెప్పుకోవాలి. నా ఇంటి పురుషుడిని నేను కాపాడుకున్నానని చెప్పుకోవాలి ఆయన కూడా. కాబట్టి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయనంగానే వెంటనే అందులో వారి కులానికి సంబంధించిన మూల పురుషుడు యొక్క ధ్యానం కదమ్మా. చెప్పంగానే వెంటనే వారు స్మరించారో లేదో వెంటనే విజయం ప్రాప్తమైంది రాముల వారికి. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, నువ్వు రోజు నిత్యం నువ్వు చేయవలసిన పూజ నువ్వు చేస్తూ ఉంటే నీ జాతకంలో ఉన్న కర్మదోషాన్ని పోగొట్టడానికి ఏదో సమయంలో భగవంతుడే నీ దగ్గరకు ఒక మనిషిని పంపిస్తారు. ఒకటి పుణ్యం ఉన్నా దానికి అడ్డుపడేటువంటి మార్గాన్ని తీసివేయటానికి కూడా గురువుని పంపిస్తాడు. పుణ్యాన్ని కూడా అనుభవం తీసుకొస్తాడు, పాపాన్ని అనుభవంలో తీసుకొస్తాడు. ఈ భక్తి అనేది ఉంటే కనుక ఈ రెండింటిలో పుణ్యాన్ని అనుభవించడానికి, పాపాన్ని దూరం చేయటానికి గురువుని తప్పకుండా నీ దగ్గరికి భగవంతుడు పంపిస్తాడు. కాబట్టి భక్తి అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. అది నిర్మలమైన భక్తి, పూర్తిగా దేవుడు నావాడు అనేటువంటి భక్తి భావన. చూడండి, సీతారామచంద్రస్వామి వారి యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేసి ప్రభుత్వానికి ఎటువంటి నష్టం చెయ్యకపోయినా మాకేదో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, నువ్వేదో నీ సొంత ప్రయోగం చేసావని చెప్పి రామదాసుని ఖైదు చేసినప్పుడు ఆ రామదాసుకు పడేటువంటి బాధలన్నీ చూసినప్పుడు ఆ భక్తితో వీరభక్తి, ఇప్పుడు రామదాసులో వీరభక్తి వచ్చింది. ఏంటి, ఎవరబ్బా సొమ్మని కులుగుతున్నావు రామచంద్ర, చింతాకు పథకం చేయించాను, నేనేమన్నా పెట్టుకుని తిరుగుతున్నానా, నువ్వు ఈ సమయంలో నన్ను ఆదుకోకపోతే ఎట్లా, ఇంత కష్టంలో కూడా నువ్వు నన్ను ఆదుకోకపోతే ఎట్లాగా అని వీరభక్తి. వీరభక్తి అంటే ఏంటి, ఇంకా దేవుడి మీదనే నేను పెత్తనం చేసే అంత భక్తిలాగా వెళ్ళిపోయింది. ఇంకా ఒక రకంగా ఆ మాటలు అంతే కదా, మరి దేవుడిని నేనే నీకంటే పెద్దవాడు అన్నట్టుగా మాట్లాడిన మాటల్లాగా ఉన్నాయి కదా ఇవన్నీ. అప్పుడు ఏమైంది, ఆ దేవుడు వెంటనే వచ్చి ఆ తానేషా ముందర
గుమ్మరించి ఆ కాసులన్నీ గుమ్మరించి విడిపించేసే అన్నట్టుగా సమాధానం చెప్పి ఆయన వెళ్ళిపోయాడా లేదా? అంటే ఏమిటి ఇక్కడ? నీలో భక్తి ఆ మాదిరిగా ఉండాలి. అవును. ప్రభువు యందు ఆ శ్రీరామచంద్రుడు కానివ్వండి, ఆ శ్రీకృష్ణ ప్రభువే కానివ్వండి, నారాయణ శివుడే కానివ్వండి, శివుడైతే ఉత్తి నీళ్ళకు లొంగిపోతాడమ్మా. ఆదిదేవుడే, అమ్మవారి చిటికెడు కుంకానికి లొంగిపోతుంది, శ్రీమాతయే. కాబట్టి అంత 10 నిమిషాలు రోజు కేటాయించండి. మీ భక్తితోనే మీ జాతకంలో ఉన్న దోషాలు చాలా మటుకు భగవంతుడు తీసివేస్తాడు. ఓకే. కాబట్టి మన వీక్షకులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుని వారు కూడా యువత ఈ భక్తి మార్గంలోకి రావాలి. ఆనందమైన మార్గం ఎంచుకోవటంలో ఎంత వారు కావాలని కోరుకుంటున్నారో వారి యొక్క జీవితంలో వారి తదనంతరం కూడా మంచి జీవితాన్ని ఈ సమాజానికి అందించే క్రమంలో భగవంతుడి అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది. అవును గురుగారు. ఈ ఒక్క టాపిక్ కనుక చూడగలిగితే అంటే ప్రతి ఒక్కరిలో అసలు ఎందుకు మాకే ఇన్ని ఇబ్బందులు, ఎందుకు మాకే ఇన్ని దోషాలు, అంటే ప్రతి ఒక్కరికి ఇలానే జరుగుతుందా, మాకే ఇలా జరుగుతుందా, అక్కడేదో పూజ అన్నారు, ఇక్కడేదో ఆరాధన అన్నారు, మరి ఇవన్నీ చేసుకున్నా కూడా మాకు ఫలితం లేదు అని అనుకునే వాళ్ళంతా ఈ వీడియో కనుక చూస్తే అందరికీ మంచి సమాధానం దొరికినట్టే. తప్పకుండా ఎవరి చేతుల్లో వాళ్ళకే కొంతవరకు పరిష్కారం దొరికే మార్గం మనం ఈ వీడియోలో ఈ వీడియో చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్కరు 10 నిమిషాలు భగవద్ ధ్యానం చేయండి. తప్పకుండా భగవద్ ధ్యానం చేస్తే ఏదో ఒక రకంగా మీ కర్మలు తొలగిపోతాయి. ఎటువంటి నమ్మకం పెట్టి చెయ్యాలమ్మా. ఇప్పుడు మందు బిళ్ళ వేసుకునేటప్పుడు డాక్టర్ గారు చెప్పారు, వేసుకున్న రోగం తగ్గుతుంది, నమ్మకం ఉందా లేదా? అది కెమికల్ యాక్షన్, నీ పార్ట్ను కూడా దెబ్బతీస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నాము, అయినా కూడా వేసుకుంటే తగ్గుతుందని దానిలో వేసుకుంటున్నాము. రోగం వస్తుంది తాగద్దంటే తాగుతున్నాము, దానికి బానిస అయిపోతున్నాము. నిన్ను కాపాడి నీవు ఆనందంగా బతకాలనుకునే కోరుకునేటువంటి నీ ఇంటి ఇలవేలుపురి ఒక్క 10 నిమిషాలు స్మరణం చేయలేనటువంటి జీవితంలో మనిషి ప్రయాణం సాగుతోంది అంటే ఆలోచన చేయండి ఎంత ప్రమాద పంచుల్లో మనం ఉన్నాము. ఎందుకంటే చాలామంది ప్రతిదానికి సైంటిఫిక్గా ఉదాహరణలు అడుగుతున్నారు. నేటి యువత చాలామందికి సైంటిఫిక్ ఉదాహరణలు, ప్లాస్టిక్ వాడద్దు అని ఇప్పుడు మొదలెట్టారు. ముందర వాడించింది ఎవరండి చెప్పండి? ఇప్పుడు వాడించిన తర్వాత దొరక్కపోయేసరికి ఇబ్బంది అవుతుంది. మీరు బాగా గమనిస్తే ఒక వాటర్ దొంగతనంగా తీసుకెళ్తున్నాం మనం, మళ్ళీ అక్కడక్కడ దొరికి మళ్ళీ అక్కడ పడేస్తున్నాం. ఇప్పుడు నీవే దొంగవి, నీవే దొరవలాగా తయారైనావు అక్కడ. కరెక్ట్. నువ్వు దొంగతనం తీసుకెళ్తే నేను బయటికి వెళ్ళాను, నా దగ్గర టెక్నికల్, నువ్వు టాలెంట్ అంటే బాగా టాలెంట్ ఉందని మనమే పొగుడుతున్నాం. వద్దన్నది చేయటము నీవే, వద్దన్నది అంటించుకుంటాము నీవే. వేదాలు ఋషులు ఇవన్నీ తెలియకనా మనకు అందించండి. వాళ్ళు ఎందుకు మట్టి పాత్ర, మీరు వ్రతాలు చేసేటప్పుడు చూడండి, తుదకు మట్టి కలసమైనా పర్వాలేదు, ఎందుకు మట్టి పాత్ర చెప్పారు? వాళ్ళకి తెలియదు ఆ ప్లాస్టిక్ వాడాలని చెప్పి. ప్రపంచానికి ఏవైతే ఇబ్బందికరం కాని ఉన్నాయో అవే మన ఋషులు మనల్ని పాటించమని చెప్పారు. ఇప్పుడు ఏదో కొత్తగా పరాయి దేశం నుంచి వచ్చిన వాడు మీరు ఇంకా ఏమిటో అవే వాడుతున్నారు అని మనకు అనగానే వాటిని వదిలేసి వీటిని పట్టుకుని రకరకాలైనటువంటి క్యాన్సర్ వ్యాధులకు మనం గురవుతూ అయినా కూడా మర్చిపోయి దాన్ని వాడటం అనేది మనం వదలకుండా అయిపోయామంటే ఆలోచన చెయ్యండి. ఒక ప్లాస్టికే కాదు, చెట్లను కొట్టేస్తున్నాం. తర్వాత ఏ చెట్లు పెట్టాలి అవి పెట్టట్లేదు, క్రోటన్ చెట్లు పెడుతున్నాము. చాలా చోట్ల మీకు పెద్ద పెద్ద విల్లాస్ అని చెప్పి పేరు చెప్పుకునేటువంటి గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పే వాటిల్లో ఎక్కడా కూడా ఒక బెలవ చెట్టు ఉండదు, ఒక కొబ్బరి చెట్టు ఉండదు, ఒక నిమ్మకాయ చెట్టు ఉండదు, ఒక వేప చెట్టు ఉండదు, ఒక రావి చెట్టు ఉండదు. పిచ్చి పిచ్చి క్రోటన్ మొక్కలన్నీ ఉంటాయి. దానివల్ల ఉపయోగం చాలా తక్కువ. ఆక్సిజన్ని ఇచ్చేటువంటి చెట్లు మనం దగ్గర పెట్టుకుంటే ఆ ప్రదేశం అంతా కాలుష్యరహితమైనటువంటి ప్రదేశంగా అయ్యి చక్కని ఆక్సిజన్తో మనం ఆరోగ్యంగా మెదగలుగుతాం. ఇప్పుడు మళ్ళీ ఆ చెట్లు పెంచుకోండి, ఆ చెట్లు ఆకులు తినండి అంటే మళ్ళీ తినడానికి మళ్ళీ చెట్టును దూరం చేసుకుంది, పుట్టని దూరం చేసుకుంది. అందుకనే హిందూ పూజల్లో రాయికి పూజ ఉన్నది, పుట్టకు పూజ ఉన్నది, నదికి పూజ ఉన్నది, చెట్టుకు పూజ ఉన్నది, ప్రతి జీవికి పూజ ఉన్నది.
చివరికి నిన్ను కన్న తల్లిదండ్రులకు కూడా పూజ ఉన్నది. దేవుడితో పాటు సమానంగా అందరికీ పూజించే విధానం. పూజ అంటే ఎదుట వాళ్ళని గౌరవించటం, ఎదుటి వాళ్ళని ప్రేమించటం, ఎదుటి వాళ్ళని నా వాళ్ళు అనుకోవటం, ఇవన్నీ పూజలో నేర్పే విధానం. తద్వారా ప్రకృతి సమతుల్యం అప్పట్లో అన్నీ ఉండి 4 గింజలు తెచ్చుకున్నా గంజి తాగిన ఆ రోజుల్లో మన వాళ్ళు ఆనందంగా తృప్తికరమైన జీవితాన్ని పొందారు. నెలకి 2 లక్షలు వస్తున్నా మనసు ఆవేదనతో ఉంటుంది నేటి యువత యొక్క జీవన విధానం. అవును. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న, భక్తి ఉంటే జాతకంలో దోషాలు పోతాయి అంటే తప్పకుండా పోతాయి. విధి విధానంగా మనం పాటించి తీరాలి. చాలా చక్కని ప్రశ్న అడిగినందుకు మీకు అనేక అమ్మవారి ఆశీస్సులు. ఎందుకంటే లోక కళ్యాణం గురించి మనం మీరు కొన్ని టాపిక్స్ నన్ను లోక కళ్యాణం గురించి కూడా అడుగుతున్నారు మధ్య మధ్యలో. ఏవో పరిహారాలు దోషాలు అవే కాకుండా సమాజంలో మార్పు రావాలని మీరు అడుగుతున్నందుకు ముందుగా నేను మీకు అనేక అమ్మవారి ఆశీస్సులు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ జగదంబ విశ్వపాలిని ఆ లలితా భువనేశ్వరి ఆశీస్సులతో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం కలగాలని చెప్పి, ఆయువు బాగుండాలని చెప్పి నేను కోరుకుంటూ స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. నా తరపున మన ప్రేక్షకులందరి తరపున కూడా, అంటే ప్రతిసారి మనం పరిహారాలు ఇవే చెప్పుకుంటూ పోతున్నాము, కానీ పరిహారాలు చేస్తే మాకు ఫలితం లేదు, అసలు ఎందుకండి మీరు చెప్పేది, ఉపయోగం ఏముంది అనే ఒక ప్రశ్న వాళ్ళలో తలెత్తకుండా ఉండాలంటే మనం అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు కూడా వాళ్ళకి తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఈ ప్రశ్న తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా చాలా చక్కటి సమాధానాలు, అందరికీ అర్థమయ్యే విధంగా, అందరికీ ఉపయోగపడే విధంగా సమాధానం ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్తే. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి